ఆయన రూల్ బ్రేక్ చేసి 3000 కాయిన్లు ఎక్స్ట్రా ఇచ్చాడు. రూల్ ను బ్రేక్ చేసి మార్చి 31 తారీఖు అని చెప్పి లాస్ట్ డేట్ అని చెప్పి నెల రోజులు కూడా పెంచాడు. అది కూడా ఎందుకు మనం అడిగామని చెప్పి. పెంచుకుంటూ పోయారు. ఏప్రిల్ 31 వరకు అదే జరిపోయింది. దాని తర్వాత మన మీటింగ్ కొన్ని రోజులు జరిగింది. ఇప్పుడు అది చేసేది ఒకటే మనిషి. ఇంకెక్కడికి వెళ్ళి చేస్తారు సార్. ఇప్పుడు మే 23 తారీఖు రావాలంటే ఏప్రిల్ 31కి మే 23కి ఎన్ని రోజులు టైం ఉంది? 23 రోజులు టైం ఉంది. 23 రోజులు టైం. మనకి ఇట్ట తిరిగే లోపు 23 రోజులు పని చేయనోడు ఖాళీగా ఉన్నోడికే టైం ఈజీ గడిచిపోతుంది. ఆయన ఆ పనిలో పడి ఈ పనిలో పడి మధ్యలో ఆ టీవీ లోడ్లు వచ్చి ఒక 2 రోజులు వాటిని దించుకోవాలి చేసుకోవాలి అంటే ప్రతిదీ లెక్కే కదా సార్. గాలి కుదిలేయలేరు కదా. ఇది అంటే గ్లోబల్ ఇంకా ఎందుకు కాలేదు సార్ ఇది? అంటే కాలేదని ఎట తెలుసు మీకు? ఆ? కాలేదు అని ఎలా తెలుసు? ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో మనకు చేసుకుంటే మనకి ఇంటర్నేషనల్ పరంగా మనకు కొనే వాళ్ళు కూడా చాలా ఉంటారు కదా. ఉంటారు. కొనే వాళ్ళు కూడా లేరు కదా ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఓన్లీ సెల్లింగ్ చేసే వాళ్ళే మనకు ఇది కొనే వాళ్ళు తక్కువ ఉన్నారు కదా చాలా. అంటే ఓన్లీ మన లోకల్ వాళ్ళు తక్కువ మాత్రమే, మన ఉన్నారు. ఇండియన్స్ వాళ్ళు. నేను అనేది ఏంటంటే తక్కువ ఉన్నారు అని ఎలా తెలుసు? 100% తెలుసా లేకపోతే అక్కడ నిన్నారా? విన్నా నాకు అంటే తెలియదులే. ఒకటి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కడు చేసిన మిస్టేక్ ఏందనంటే ఎవడో తిక్కల యూట్యూబ్ ఛానల్లోని ఎక్కడో ఎవడో పెట్టి తక్కువ ఉంది కొనేవాళ్ళు అంటే వాడికి అవగాహన లేదు కాబట్టి టెక్నికల్ గా ఆడేం చేస్తాడు. ఎవడు లేడు కొనేవాడు, ఎవడు లేడు కొనేవాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. కొనేవాళ్ళు లేకుండా శాలబుల్ కాయిన్స్ అని సేల్ అవుతున్నాయా? ఉన్నారు. శాలబుల్ కాయిన్స్ కొంటున్నారు. ఎక్స్చేంజ్ లోకి వస్తే ఇంకా కొనేటోళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. అంటే 30% అమ్మేటోళ్ళు ఉంటే 70% కొనేటోళ్ళు ఉన్నారు. కానీ అమ్మేటోడికి కొనేటోడికి ప్లాట్ఫామ్ ఏంటి? ఏ ఎక్స్చేంజ్. దాన్ని స్మూత్ గా రన్ చేద్దామని ఆయన ఆపుతున్నాడు, లేట్ చేస్తున్నాడు. లేట్ కూడా కాదు, దాన్ని స్మూత్ గా రన్ చేస్తేనే కదా మనకు సర్వీస్ బాగుండేది. ఇప్పుడు అందరికి అమ్ముకోండి అని అంటాడు, అమ్ముతారు, విత్డ్రాలు వస్తాయి, లేదా కాయిన్స్ అమ్ముతారు, ఒక వెనక ముందు అయితే ఏదైనా తప్పులు వస్తాయి, మళ్ళీ దాని తర్వాత ఇంకా పెద్ద లొల్లి అవుతుంది అది. అందుకని ఏంది మొత్తం స్మూత్ గా రన్ అయిన తర్వాత వదులుతా అంటున్నాడు. అండ్ ఇంకొకటి, నిన్న కాయిన్ రేటు తగ్గింది, కాయిన్ రేటు తగ్గింది అనుకుంటున్నారు కానీ దాని కాయిన్ రేటు తగ్గటం అనరు. ఒకసారి మీరు అందులోకి వెళ్ళి స్పాట్ అని ఉంటది ఒక ఆప్షన్, దాంట్లోకి వెళ్ళి చూడండి. అక్కడ చూస్తే అమ్మే వాళ్ళు 700 పైన రేటు పెట్టారు, 700 తక్కువ కూడా పెట్టలా. కొనేటోడు ఏం చేస్తున్నాడు? అందరు 400, 500, 400, 500 పెడుతున్నారు ప్రైజులు కొనడానికి. ఎందుకు 400, 500 పెడుతున్నారు తెలుసా? వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎక్స్చేంజ్లకు వచ్చిన వాళ్ళంతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? లోకల్ ఎక్స్చేంజ్ లో 500 ప్రైస్ ఉంది కదా, మనం కూడా ఇక్కడ కూడా 500కే కొనాలేమని 500 పెడుతున్నారు కొంతమంది. ఎందుకంటే నా డౌన్లైన్ లోనే అడిగారు, సార్ ఇక్కడ 500 ఉంది కదా లోకల్ ఎక్స్చేంజ్ లో ప్రైస్, అందులో 1300 ఉంది కదా, నేను 500కు సేల్ పెడతాను, బై చేస్తాను సార్, ఒకడు వస్తే వచ్చింది లేకపోతే లేదు, అంత పెట్టి అక్కడెక్కడ కొంటావు సార్ అన్నారు కొంతమంది. ఓకే మీ ఇష్టం, ఎంతకైనా కొనుక్కోండి అని చెప్పిన. వీళ్ళందరూ 500, 500 పెడుతున్నారు. అండ్ వేరే టీం వాళ్ళు కూడా కొత్త వాళ్ళందరూ కూడా లోకల్ ఎక్స్చేంజ్ ప్రైస్ ని పెడుతున్నారు. కానీ వీళ్ళందరూ ఇవన్నీ పెడుతున్నారు కానీ అమ్మేటోళ్ళు లేడు అక్కడ. ఎందుకు అమ్మేటోళ్ళు లేడంటే ఎవరి దగ్గర కేఎక్స్చేంజ్ లో కాయిన్స్ లేవు. ఇంత ముందు స్టార్టింగ్ లో కొనుక్కున్నాడు తప్ప ఎవరి దగ్గర కాయిన్స్ లేవు. నిన్న రవి గారు అమ్మాడు, ఆయన దగ్గర దగ్గరగా 650 రూపాయలు పెట్టి 40-50 కాయిన్స్ సేల్ పెడితే 5 నిమిషాలు సేల్ అయిపోయింది. ఎందుకు? ఉన్నారు, కొనే వాళ్ళు ఉన్నారు, అమ్మేటోళ్ళు లేరు ఇక్కడ. ఓకేనా? సో ఆ అమ్మేటోళ్ళు రావాలి అని అంటే ప్రాపర్ గా దీన్ని సెట్ చేసిన తర్వాత మన వాళ్ళని ఒక్కొక్కరిని ఎక్స్చేంజ్ లో పంపిస్తా ఉంటే అమ్ముకుంటారు. ప్లస్ ఇంకోటి, చాలా మందికి అమ్ముకోవడం తెలీదు. మరి తెలియనోడికి తెలియజేసిన తర్వాత అమ్ముకోవటం పెట్టాలా, లేకపోతే నువ్వు పెట్టుకో అని చెప్పేసి వదిలేస్తే అంత గందరగోళం అవుతుంది. మంచి మంచి తెలిసిన వాళ్ళు అందరూ ముందు అమ్ముకుంటారు, తెలియనోడు తెల్లంగా అట్లా పైకి చూస్తాను. అయితే ఒకటే నేను చెప్పేది ఏందనంటే, ఇప్పుడు ఆయనకి ఇబ్బంది కలిగి ఉండొచ్చు, ఆ ఇబ్బంది కారణం కూడా మనమే. మీరు అబ్జర్వ్ చేయండి, దానికి కారణం కూడా మనమే. నేను అదే చెప్తాను. ఇప్పుడు ఒకటే, ఇన్వెస్ట్మెంట్లు పెట్టించాము అని అంటే వాడు వెయిట్ చేసేవాడితో పెట్టించాలి. లేదా పోతే పోయినాయి అనుకున్న అంత అమౌంట్ అంటే పాకెట్ ఫ్రెండ్లీ అమౌంట్ పెట్టించాలి. అంతేగాని ఇప్పుడు వచ్చింది కదా అని చెప్పి లక్షలు పెట్టిస్తే ఒకరోజు వెనకైతే ముందు వచ్చింది, రేపు అందరికి లక్షలు వచ్చిన తర్వాత వెనక వచ్చి సన్మానాలు అయితే చేయరు ఎవడు. లేకపోతే వచ్చిన డబ్బులు వెనకైతే ఇవ్వరు కదా. వస్తుంది, రాకుండా ఆడికి పోదు, 100కి 1000% ముందుకు వెళ్తది. అట్లీస్ట్ కాయిన్ వాల్యూ 500 అమ్ముకున్నా కానీ వాళ్ళు పెట్టిన దానికి 10 రెట్లు డబ్బులు వస్తాయి. 10 రెట్లు వస్తా.
బట్ ఏంటంటే వెయిట్ చేయాలి. ఇప్పుడు వెయిట్ చేయకుండా నాకు ఈ డేట్ చెప్పారు, నాకు ఈ డేట్‌కి ఇచ్చేయాలి అని అంటే మరి కాదు ఖచ్చితం అన్నట్టు నువ్వు ఉంటే కంపెనీ కూడా అట్లే ఉందనుకో, నీ పరిస్థితి ఏంది? నువ్వేసిన దొంగ అకౌంట్‌ల పరిస్థితి ఏంటి? నువ్వు కొట్టిన పిచ్చి పిచ్చి కాయిన్‌ల పరిస్థితి ఏంటి? నేను అయన్నీ తీసుకుంటా, రూల్ ఈస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నదనుకో కంపెనీ, మొత్తం ఉమ్, ఎగిరిపోతాయి. నువ్వు జెన్యూన్‌గా ఉన్నదే నీ కాడ ఉంటది. దాన్ని ఈ రోజే అమ్ముకోవడానికి ఇస్తాడు. అట్లా అట్లా ఉండట్లేదు. అంత స్ట్రిక్ట్‌గా కంపెనీ లేదు. మన గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఇన్ని రోజులు టైం పడుతుంది. లేకపోతే ఉమ్, మీ బాధ మీరు పడండి అని అంటే ₹1,00,00,000 పెడితే ఎక్స్చేంజ్ ఎవడోకడు తయారు చేసేస్తారు. మానబడేస్తే ఎవరి బాధ ఆళ్ళు పడతారు. అట్లా ఉమ్, వదిలేయట్లే ఆయన. అట్లా వదిలేస్తే ఈళ్ళు కాయిన్ రేట్ పడగొడతారు. ఇగో 4 రోజులు పట్టించుకున్నందుకే 500కి తీసుకొచ్చారది. బట్ అది మంచిదే. 500కి రావటం మంచిదే. ఎందుకనంటే కొనుక్కున్నోడికి మంచి అవకాశం ఇది. ఉమ్. 1300 పెట్టి కొన్నదానికన్నా 500 పెట్టి కొన్నదానికి బెటరే కదా! చాలా బెటర్. సో ఇప్పుడు కొనుక్కున్నారనుకో రేపు మళ్ళీ అన్నీ రేట్ పెరిగిద్ది. రేట్ పెరిగితే మళ్ళీ అమ్ముకోవచ్చు ఆళ్ళే. అది. సో మళ్ళీ ఏంటంటే పెరుగుతుందా సార్ ఇది? పెరుగుతది సార్. ఇప్పుడు బిట్‌కాయిను మీరు 4 రోజుల క్రితం ఎంతుందో తెలుసా? 26 లక్షలకేమో ఎళ్ళింది. ఈరోజు మళ్ళీ 22 18 లక్షలు ఉండే కదా సార్? ఇప్పుడు కొట్టి చూడండి 22 లక్షలు ఉంది. ఉమ్, ఓకేనా? మీరు చూసినట్టు 18 ఉంది. ఒకప్పుడు అదే. 40 ఉంది. అంటే పెరిగిద్ది, తగ్గిద్ది. కాయిన్ అంటేనే అది కదా! మార్కెట్ డిమాండ్, సప్లైని బట్టి పెరుగుతా ఉంటది, తగ్గుతా ఉంటది. ఎక్కువ మంది అమ్మారనుకో తగ్గిద్ది. ఎక్కువ మంది కొంటున్నారనుకో పెరుగుద్ది. అంటే ఉమ్, దానికి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఎంత పెద్ద కాయిన్ అయినా పట్టడం తగ్గడం అనేది లేస్తూనే ఉంటది. బట్ ఒక స్టెబిలిటీ అంటే ఇప్పుడు బిట్ కాయిన్ ఉందంటే ఓకే. ఒక 10 లక్షల కంటే తగ్గదు అని ఒక నమ్మకం. ఒక స్టెబిలిటీ. అవును. ఓకే. ఇప్పుడు మన కాయిన్ ఉంది. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఒక 500 లేదా ఒక 300 కంటే తగ్గదు అనేది ఒక స్టెబిలిటీ. రేపొద్దున ఏమైద్ది ఆ స్టెబిలిటీ కాస్త ఒక రూ. 1000 అయిద్ది. దాని తర్వాత ఒక 5000 అయిద్ది. దాని తర్వాత ఒక 10,000 అయితది. అంటే 10,000కి పైన పెరిగిద్ది, తగ్గిద్ది తప్ప 10,000 కంటే తగ్గదు. ఉమ్, అంటే అట్లా స్టెబిలిటీ మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నా కూడా కొంచెం టైం పడతది. ఉమ్, అయితే కొంచెం మనం వెయిట్ చేయటం సార్. ఇప్పుడు వెయిట్ చేయకుండా ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా. నా అప్లైనర్ ఉమ్. ఉన్నాడు. ఎళ్తాను. "ఏయ్ నువ్వు నాకు అది చెప్పు, ఇది చెప్పు" ఆయన మీద అరిస్తే నాకేం వస్తది? లేకపోతే ఆయన ఏం ఏ- చేస్తాడు? ఆయనదా ఏ కంపెనీ ఏమన్నా? ఇట్లా అంటున్నాడు, నాకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే సంబంధం అది అంటే అని ఒకటి అంటున్నా. నేనొకటి చెప్పనా? మీరు వింటున్నారు కాబట్టి నేను మీకు సమాధానం చెప్తున్నా. ఉమ్, మీరు వినకుండా నువ్వేంది నాకు చెప్పేది? నేను అది చేత్తా, ఇది చేత్తానంటే ఎవడు చేతులు ముడుచుకొని కూసోడు. ఎవడు అవును. ఇప్పుడు వింటే సొల్యూషన్ చెబుతావు. సమాధానం చెబుతావు. నీకు కావాల్సింది డబ్బులు కావాలి. దానికేం జేయాలి? సొల్యూషన్ ఎతుక్కోవాలి, వెయిట్ జేయాలి, అమ్ముకోవాలి, డబ్బులు తీసుకోవాలి. ఇది పద్ధతి. ఉమ్. ఒకడు మన అప్పుకు డబ్బులిత్తాం సార్ టయానికి ఇవ్వడు. ఏం చేత్తాం వాడితో లొల్లి ఇవ్వరు. పెట్టుకుంటామా? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుందో లేదా మన పరిస్థితి ఎట్లుందో దాన్ని బట్టి కొన్ని రోజులు అవును. లేట్ పట్టొచ్చు. లేదా ఏమో ఆపినందుకు ఆయనకు బాగా డబ్బులొత్తే మీకు 2 ప్యాకులు బదులు 4 ప్యాకులు డబ్బులియ్యొచ్చేమో. యాడేస్తారు నీకు? చెప్తున్నా. ఇప్పుడు డబ్బులొచ్చిన తర్వాత ఈ దాసుకున్నోడు గాడికి ఇత్తడేమో ఎవరికి తెలుసు? లేదా దాని మందం మీకు కాయిన్స్ ఇస్తే ఆ కాయిన్స్ రేట్ పెరిగి రేపొద్దున మీకు ఎక్కువ డబ్బులు రావచ్చేమో. ఇగ అట్లా సెలబుల్ ఏందంటే కొంచెం వెయిట్ సెలబుల్ చేయడం కాయించి అంతే. ఇస్తా అంటారు, తీసుకున్నావా సార్? తీసుకోండి బెటరే గదా! ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు ఆ డబ్బులు పోయినియి ఈడోడు ఏదో కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టా అనుకుందాం. పోయినియి అనుకుందాం. ఏం చేత్తరు? ఏం ఆ, చేయరుగా. ఆ, మరి అదేదో ఉన్నయే ఆ సెలబుల్ కాయిన్స్ తీసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి. ఖచ్చితంగా ఉమ్, చెప్తున్నా కదా సార్ రేట్ ఎళ్తది. ఓకేనా? ఉమ్, దరిద్రానికి 500కెళ్ళినా గాని మీరు ఆయన దగ్గర తీసుకున్న సెలబుల్ కాయిన్స్‌కి మీ డబ్బులకి 5 రెట్లు అయితదది. ఉమ్, వెళ్తది. ఏందనంటే కొంచెం టైం మనం వెయిట్ చేయాలంతే. ఇప్పుడు మనకి స్టాకింగ్ కాయిన్స్ బర్నింగ్ గూడా పెట్టారీయన. కూపన్స్ క్రియేట్ చేసుకోవచ్చన్నారు. ఉమ్, ఆ కూపన్స్ క్రియేట్ చేసుకోవచ్చని పెడితే ఇప్పుడు 2 రకాలుగా అవుతుంది. ఏమైతుందనంటే నా కాడ 1,00,000 కాయిన్లుంటే అందులో 30,000 కాయిన్లు వాడుకొని నేను కూపన్స్ చేశా అనుకుందాం. ఉమ్, అంటే నాకు స్టాకింగ్ కాయిన్స్ తగ్గుతున్నాయి. నేను 100 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పని లేదు. ప్లస్ ఈ 30,000 కాయిన్స్ కరిగించుకొని నేను కొత్త వాళ్ళని ఇందులోకి తీసుకొస్తున్నా. కమ్యూనిటీ పెరుగుతుంది. అదే. అంటే మనకు టోటల్ ఆయన ఇచ్చిన వైట్ పేపర్‌లో ఉన్న కాయిన్స్ అన్నీ గూడా స్టాకింగ్ కాయిన్స్ బర్న్ అవ్వటం వల్ల ఏమవుతుంది? ఇయర్‌లీ రిలీజ్ అయ్యే సాలబుల్ కాయిన్స్ తగ్గుతున్నాయి. ఉమ్, ఇయర్‌లీ రిలీజ్ అయ్యే సాలబుల్ కాయిన్స్ తగ్గితే మంత్లీ అమ్ముకునేయి తగ్గుతది. దీనివల్ల కాయిన్స్ తగ్గుద్ది. డిమాండ్ పెరుగుతది. అవును. అంటే మనకప్పుడు లక్షల కాయిన్స్ ఉన్నాయి కాస్త తరిగొస్తున్నాయి ఇప్పుడన్నీ. ఉమ్, అప్పుడు ఆయన కాయిన్ బర్నింగ్‌కి ఆయన చేసే ప్లానింగ్ ఆయన చేస్తున్నాడు. ఎందుకనంటే ఒకటిప్పుడు ఆ పర్సన్ అనటానికి మనకు లేదు సార్. ఎందుకనంటే ఏ క్రిప్టో కాయిన్ గూడా కాయిన్ వాల్యూ పెరిగిద్ది, తగ్గిద్ది అనే దాని మీద ఎవరు బాధ్యత తీసుకోరు. ఉమ్. ఇప్పుడు నాకది ఎవరి చేతిలో ఉండదు కదా సార్ అది. ఉండదు. ఎవరి చేతిలో ఉండదది. అంటే ఒకటే అంటే మనం వచ్చే క్రౌడ్‌ని మనం కంట్రోల్ చేయగలం, ఆపగలం తప్ప వచ్చిన తర్వాత కాయిన్ విలువను పెరగడం, తగ్గడం మన చేతిలో ఉండదు. ఉమ్, ఇప్పుడు చాలా మెంబర్స్ చెబుతున్నారు. నిన్న
ఒక ఆయన అంటున్నాడు, మార్చి 23 అంటే 23 మాట మీద నిలబడాలి, మే 23 అంటే 23 మాట మీద నిలబడాలి, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎవరి ఇంకోటి టీము? ఎవరో టీమ్ సమ్ ఎక్స్, ఇంకొక ఆయన ఓకే ఓకే. వైట్ పేపర్ లేకుండా అసలు కాయిన్ ఎట్ రిలీజ్ చేస్తా అంటే అన్ని వివరాలు తెలిసిన వాళ్ళు క్రిప్టో అంటే ఏంటి, క్రిప్టో ఎలా పెరిగిద్ది, ఎన్ని సంవత్సరాలకు పెరిగిద్ది, ఒక బిట్ కాయిన్ ఎన్నాళ్ళకి పెరిగింది, ఎట్లా జనరేట్ అయింది అనే విషయాలు తెలుసుకోరా? నాకు అర్థం కాదు అది. ఆ, చెప్పింది కరెక్ట్, ఆయన వైట్ పేపర్ లేకుండా అది ఎట్లా ఇస్తారు, ఓకే క్వశ్చన్ చేశాడు కరెక్టే, బట్ ఏంటంటే అంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు మరి క్రిప్టో గురించి కూడా తెలుసుకోవచ్చు కదా, పూర్తి తెలుసుకొని మన కింద వాళ్ళకి ఒక 10 మందికి పాజిటివ్ చెబితే ఆ పాజిటివ్ లో మన కాయిన్ సేల్ అవుతాయి. ఆ, నువ్వే నెగిటివ్ చెబుతావు, నీ దగ్గర 100 కాయిన్స్ 1,00,000 కాయిన్స్ ఉంటాయి, నువ్వే వెళ్ళి నెగిటివ్ చెబుతావు, నీ కాయిన్స్ కొనేటోడు ఎక్కడికి వస్తాడు నీకు? ఉమ్, నువ్వు వెళ్తే 10 మందిని జడగొడతావు. వీళ్ళు ఏమనుకుంటారు, నేను నా టీంకి చెప్పట్లే కదా, నేను పక్క టీం వాళ్ళకి చెప్పేస్తాను అనుకుంటాడు. అంటే చాలా మంది చేసే మిస్టేక్ కూడా ఇదంటే, నా టీం వాడితో నేను నెగిటివ్ మాట్లాడను, పాజిటివ్ మాట్లాడతా, పక్క టీం వాడితో నెగిటివ్ మాట్లాడతా, మరి పక్క టీం వాడు ఏం చేస్తాడు, మన టీం వాడితో నెగిటివ్ మాట్లాడతాడు. అవు. ఇంతే అంటే పక్కనోడి ఇంటి మీద నిప్పేస్తుంది, మన ఇంటికి అంటుకోదా? అందరు కలిసి మనం పాజిటివ్ గా కాయిన్స్ ముందుకు తీసుకుని వెళ్ళి కాయిన్ రేట్ పెంచి, ఇప్పుడు ఆయన పెట్టిన మౌత్ పబ్లిసిటీ కాన్సెప్ట్ కూడా అదే కదా. మీరు మంచి ఉమ్, చెప్పండి కంపెనీ గురించి, సరే మంచి చెప్పకపోయినా పర్లా, చెడు చెప్పొద్దు అంటున్నాడు ఆయన. ఉమ్, తెలిస్తే చెప్పొచ్చు, ఏం కాదు, చెడు ఇగో కంపెనీలు ఇది తప్పు ఉంది, ఓకే ఇది 100% తప్పు, నేను రాసిస్తా అని అనే తప్పు ఏదైనా ఉంటే చెప్పొచ్చు. కానీ ఇవన్నీ అజంప్షన్స్, ఇట్లా చేయకూడదు కదా అట్లా చేయకూడదు కదా, మరి ఎట్లా చేయాలో తెలుసా అంటే తెలియదు మళ్ళీ వాడికి. ఓకే బాగుంది. పెట్టుబడి పెట్టమని ఎవరని చెప్పిండ్రా? ఉమ్, 500 మనం అకౌంట్ పెట్టుకొని, నువ్వు అదృష్టవంతుడు, నువ్వు 500 పెట్టుకున్నావు, నువ్వు బాగా చేసుకున్నావు, డ్యూటీ చేసుకున్నావు, అన్ని చేసుకున్నావు అని అంటే, నేను 500 డాడీ పెట్టిను, మనకు ఉత్త డమ్మీ అకౌంట్లు కొట్టొద్దని ఫస్ట్ నుంచి మొత్తుకున్నాడు డాడీ. ఉమ్, మనం మీరు వినలేదు, నేను కూడా నీకు మధ్యలో మధ్యలో హెచ్చరించిన, అన్నా ఉమ్. ఇతడు కొట్ట ఒక మొగలను ఆడలను కొట్టి ఇవన్నీ తిక్క తిక్క చేయక, నువ్వు అంతా జిమ్మికులు చేస్తున్నావు కానీ ఇది ఒక్కొక్కసారి వర్కౌట్ అయితే ఒకసారి వర్కౌట్ అయితే తిప్పి కొడతా చూడ వెనక తిరిగి మళ్ళీ ప్రాబ్లం అయితే మనం తప్పు చేస్తున్నాం అంటే ప్రాబ్లం అవుతుంది అవుతుంది అని చెప్తూనే ఉన్నా నేను. ఇప్పుడు కాదు, అంటే ఒకటి ఏంటంటే, సేవింగ్ అకౌంట్స్ ఆయనకి కొట్టేటప్పుడు నుంచి తెలియక కూడా చెప్తూనే ఉన్నా ఆయనకి. ఆయన తెలియక ఏం చేయలేదు, తెలియలేక కాదు, తెలుసు ఇట్లా ప్రాబ్లం అయితే అయితే అని తెలుసులే. కానీ ఒకటి ఏందనంటే, మే 23కి అందరికి డబ్బులు వస్తే ఎవడేం మాట్లాడు కదా, ఏం కాదులే అనేది ఆయన ఉద్దేశం. అండ్ ఇంకొకటి, ఆయన ఉమ్, ఒకరితో డబ్బులు పెట్టించాడు అని అంటే, సపోజ్ ఆయన నాతో 1,00,000 పెట్టించాడు, నాకు డబ్బులు వస్తే నేను ఆయనకి ఇయ్యనుగా. అవును, అంటే నాకు వస్తే నాకే డబ్బులు, ఆయన ఉద్దేశం ఏంది, ఆడికి డబ్బులు వస్తే మనకి తెలిసినోడితోనే కదా పెట్టించింది, తెలియనోడు అవును, నోటు తీసుకొచ్చి పెట్టలేదు కదా. అవును, ఇప్పుడు ఏదో మోసం చేయాలనంటే తెలియనోడితో చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ గా, అవును, ఇప్పుడు అవును, తెలిసినోడితో ఎందుకు చేస్తావు, వాడుకో రూపాయి వచ్చిద్ది బాగుపడతాడని చెప్పి పెట్టించాడు ఆయన. ఉమ్, ఇట్లా పెట్టుకు ఇట్లా చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే, డమ్మీ అకౌంట్ల కంటే ఎక్కువ ఊర్లకి చాలా మందికి అకౌంట్లు ఇచ్చాడు, కానీ వాళ్ళందరినీ ఉమ్. యాక్టివ్ లోకి తేలేదు అంతే. తీసుకురాలే, ఈ వాయిస్ సిగ్నల్ అనేది వాళ్ళ దగ్గరకు చేరతలేవు డౌన్ లైన్ పైనకి. వినట్లేదు అంటే, ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కడికి ఇంటింటికి వెళ్ళి చెవులో పెట్టలేడు కాబట్టి ఈ వినటం అనేది వీళ్ళ బాధ్యత. 20 సంవత్సరాలు చదువుకుంటాం 20,000 జాబ్ కోసం, ఈ లక్షల డబ్బులు వస్తాయి, క్రిప్టో మీద మంచి ఫ్యూచర్ ఉంది అని అంటే, రోజుకు ఒక అరగంట టైం స్పెండ్ చేయలేని వాళ్ళతో ఇక మనం ఏం చేస్తాం చెప్పండి. అవును, అన్ని అవుతాయి సార్, ఏం ఉండదు. ఇప్పుడు ఒక డౌన్ అవుతుంది మళ్ళీ అప్ అవుతుంది, డౌన్ అవుతుంది అప్ అవుతుంది, ఓకేనా. కంపెనీ అయితే స్టాండర్డ్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఉమ్, ఓకేనా. అది ఇప్పుడు మీరు అంటేనో లేకపోతే ఇంకోరు అరిస్తేనో ఆగేది కాదు, మారేది కాదు అది. ఉమ్, అది ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనకన్నా మనం పడుకున్నట్టే నెగిటివ్ చెప్పుకుంటే దీని గురించి, ఉమ్. మనకన్నా మనం పడుకున్నట్లే. ఇప్పుడు నాన్ స్టాబుల్ ఇన్కమ్ వస్తుంటే ఆ ఎత్తుని తీసుకున్నారు ఒక్కొక్కళ్ళు. ఎవరన్నా పబ్లిసిటీ చేసుకున్నారా, నాకు అన్ని పైసలు వస్తాయి ఇన్ని పైసలు వస్తాయని కార్లు తీసుకున్నారు, పబ్లిసిటీ చేసుకున్నారా? నిజంగా ఆయన చెప్పినట్టు వినకుండా కనుక మనం పబ్లిసిటీ చేస్తే ఇంకా కొన్ని కోట్లలో జనాలు వచ్చారు తెలుసా. ఉమ్. కార్ వచ్చిందని ఫంక్షన్ చేసి, డబ్బులు వచ్చిందని ఫంక్షన్ చేసుకొని, మనం కనుక ఊదర కొడితే కొన్ని దగ్గర దగ్గర ఒక 30-40 కోట్ల అకౌంట్లు వచ్చాయి తెలుసా. ఉమ్. ఎందుకంటే ఎక్కడ ఆయన ఏంటి పబ్లిసిటీ వద్దు, జెన్యున్ పర్సన్ తీసుకుని రండి, మీరు సాటిస్ఫై అయితే ఇంకొకరు తీసుకుని రండి అని ఆయన ఒక ప్రాసెస్ ప్రకారం అందరిని పెంచుకుంటూ వచ్చాడు. ఈ 16 వారాలు 16 మంది నాన్ స్టాకబుల్ కాయిన్స్ సార్ అది. అది వస్తాయి చెప్పారు కదా, 16 వారాలు 16 నాన్ స్టాకబుల్ కాదు,
16 16 వారాలు వారాలు 16 మంది 16 చేస్తే మనకు నాన్ స్టాకబుల్ కాయిన్స్ ఈ 25 ఇయర్స్ వరకు మనకి వస్తాయి. నాన్ స్టాబుల్ కాయిన్స్ ఎట్లా వస్తాయి? మీరు వెళ్ళి కింద ఓటీటీ అకౌంట్ ఎవరిదైనా చేపిస్తే మీకు నాన్ స్టాబుల్ కాయిన్ వస్తుంది. ఆహా. ఓకేనా, మీరు ఎవరిదన్నా టీవీ రెఫరెన్స్ ఇప్పించి వాళ్ళు టీవీ కొంటే మీకు నాన్ స్టాబుల్ వచ్చింది. మీరున్నారు, మీరు 16 వారాలు చేశారు, నేను 16 వారాలు చేయరా, నేను మీ అప్లైనర్. నేను ఉమ్, మీరు వెళ్ళి 10 టీవీలు అమ్మారు, మీకు నాన్ స్టాబుల్ వచ్చింది, నాకు రాదుగా, నా జీవితంలో రాదుగా. ఉమ్, ఓకేనా, కానీ మీకు వచ్చింది. ఈ రోజు రాకపోయినా కానీ రేపు పొద్దున టీవీ సేల్లోకి వెళ్తే మీకు వచ్చింది, రేపు డిటిహెచ్ సేల్లోకి వెళ్తే మీకు వచ్చింది, రేపు మొబైల్ కొంటే వచ్చింది, ఫ్లాట్ అమ్మితే వచ్చింది. కానీ నాకు రాదు. ఎందుకు? నేను 16 వారాలు చేసుకోవాలా, నేను కష్టపడలా, ఉమ్, నాకు వచ్చింది ఈ స్టాగర్డ్ కాయిన్స్, సాలబుల్ కాయిన్స్ తప్ప ఇక నాకు ఇంకేం రాదు. 16 వారాలు చేసుకున్న వాళ్ళకి గేట్లు ఓపెన్ అయి ఉన్నాయి నాన్ స్టాగబుల్ కి. నువ్వు చేసుకున్నది చేసుకున్నంత, నువ్వు నాన్ స్టాగబుల్ ఇన్కమ్ సంపాదించు, చేసుకో, అంతే. ఉమ్. అది అంటే గిఫ్ట్ అంటే మన ఇంటికి ప్యాకింగ్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో పార్సిల్ చేయరు 16 గిఫ్ట్లు. అదే అదే అదే. 16 వారాలు చేసుకున్నోడికి 300 రకాల నాన్ స్టాకబుల్ కి గేట్స్ ఓపెన్ అయి ఉంటాయి, అంతే. ఉమ్. అది ఆ విధంగా చేసుకుంటారు.